బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎస్సీ ఉపకులాల దశాబ్దాల కళ ఎట్టకేలకు నెరవేరింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం ఇవాళ జీవోను విడుదల చేసింది. ఈ పరిణామంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఉపకులాలకు 15% రిజర్వేషన్లు అధికారికంగా అమల్లోకి రానున్నాయి. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో అధికారులు గెజెట్ కూడా విడుదల చేశారు. ఎస్సీల్లో ఉన్న మొత్తం 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించి కేటాయింపులు చేశారు. సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వాటిలో 15 ఉపకులాలు ఉన్నాయని గుర్తించి గ్రూప్ 1 కింద 1%, మధ్యస్థంగా లబ్ధి పొందిన వారికి 18 ఉపకులాలకు గ్రూప్ 2 కింద 9%, గణనీయంగా లబ్ధి పొందిన 26 ఉపకులాలకు గ్రూప్ 3 కింద 5% రిజర్వేషన్లను ప్రభుత్వం కేటాయించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్సీ ఉపకులాల దశాబ్దాల కళ ఎట్టకేలకు నెరవేరింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం ఇవాళ జీవోను విడుదల చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత. నేడు సహకారం సుప్రీంకోర్టులో ఈ అంశాన్ని చేయడం సుప్రీంకోర్టు రిజల్ట్ అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తీర్పు ఇచ్చినట్లయితే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు మాట ఇవ్వడము, వెంటనే సెప్టెంబర్లో దానికి సంబంధించినటువంటి ఒక కమిటీని వేయడము. ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా ఇతర సభ్యులతో ఒక కమిటీ వేశారు. ఈ కమిటీను పూర్ణ ప్రకాశంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, రవి కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీళ్ళందరితో కూడిన ఒక కమిటీని సెప్టెంబర్ లో కమిటీ వేసింది. అనంతరం అక్టోబర్ లో దీనికి సంబంధించిన ఒక కమిషన్ నియమించింది. షమీమ్ అఖ్తర్తో కూడినటువంటి ఏకసభ్య కమిషన్ నియమించింది. అయితే అప్పటి నుంచి కూడా ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి కూడా పనులు పూర్తి చేయాలి, నివేదిక సమర్పించాలని చెప్పేసి ప్రభుత్వం కోరడము. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ గెలుపొంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే గత కొంతకాలంగా ఎస్సీలో ఉన్నటువంటి కొన్ని వర్గాలకు అన్యాయం చేయకూడదని చెప్పేసి దశాబ్దాల కాలం నుంచి పోరాడుతున్న సందర్భం మనం చూస్తాము. 1999 నుంచి కూడా అసెంబ్లీలో చట్టసభల్లో దీనికి సంబంధించిన అంశాన్ని మాట్లాడము, సుప్రీంకోర్టులలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా దానికి సంబంధించిన అంశం ఎక్కడ కూడా కొలిక్కి రాకపోవడంతో మొన్న ఆగస్టులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడము, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాము, ఎస్సీ వర్గీకరణ చేస్తాము, అందరికీ అన్ని ఫలాలు అందేలా చూస్తామని చెప్పేసి వీళ్ళు మాట ఇవ్వడము, మేము మాటలు నిలబెట్టుకున్నామని కూడా ప్రభుత్వ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కూడా చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఏదైతే 2011 జనాభా లెక్కల ప్రకారము దీనికి సంబంధించిన ఏకసభ్య కమిషన్ నియమించిందో సంజయ్ మధ్య దీనికి సంబంధించిన ఒక నివేదిక కూడా సమర్పించడం జరిగింది. అయితే మొత్తం 59 ఉపకులాలు ఉన్నాయి. 59 ఉపకులాలకు సంబంధించి గతంలో ఏబిసిడీలుగా వర్గీకరించి వాళ్ళకి సంబంధించిన ఉపకులాలను గుర్తించి అందులో చేర్చడము. అందులో మనం చూసినట్లయితే ఏలో ఎవరు కూడా ఉపకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు లేకపోవడము, అందులో ఏలో ఉన్నటువంటి ఏ గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క మధ్యస్థల ఫలాలకు సంబంధించినటువంటి కావచ్చు, బి గ్రూప్ వాళ్ళకి చెందడము, బి గ్రూప్ లోనే అంటే 3 రకాలుగా కూడా బి గ్రూప్ వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి గత కొంతకాలంగా ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన పోరాడుతున్నటువంటి నేతలు చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే కమిషన్ నియమించిన తర్వాత వాళ్ళు ఏబీసీ 3 గ్రూపులుగా విభజించి అందులో ఉన్నటువంటి 59 ఉపకులాలకు ప్రాధాన్యం చేకూర్చి ఫలితాలు అందే విధంగా దీన్ని వర్గీకరణ చేశారు. మొదటి గ్రూప్ లో మనం చూసినట్లయితే అత్యంత వెనుకబడిన కులాలను షెడ్యూల్లను ఏ గ్రూప్ లో అంటే గ్రూప్ 1 లో చేర్చారు. అందులో మొత్తం 59 ఉపకులాలకు 15 ఉపకులాలను గ్రూప్ 1 లో చేర్చారు. ఇందులో జనాభా లెక్కల ప్రకారము 3.288% గ్రూప్ 1 లో చేర్చిన సందర్భం అయితే ఉంది. అయితే ఇందులో కేవలం 1% రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా గ్రూప్ 2 సంబంధించినటువంటి వాళ్ళకి చూసినట్లయితే మధ్యస్థంగా అంటే యావరేజ్ గా ఫలాలను పొందినటువంటి షెడ్యూల్ కులాలు వాళ్ళు ఉన్నారు. అందులో ఉపకులాలు 18 ఉండగా దాంట్లో 2011 జనాభా లెక్కల ప్రకారం అని చూసుకుంటే 62.74
8% జనాభా ఉంది. దీనికి 9% కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక గ్రూప్ 3 లో మెరుగైన అంటే పూర్తి స్థాయిలో ఫలాలు అంది పూర్తి స్థాయిలో ప్రయోజనం పొందినటువంటి వాళ్ళను షెడ్యూల్ 3 కింద తీసుకున్నారు. అందులో 26 ఉపకులాలు ఉన్నాయి. అందులో జనాభా లెక్కల ప్రకారం 11% జనాభా లెక్కల ప్రకారం 33.96% ఉంది. వీళ్ళకు 5% కేటాయిస్తూ మొత్తం 59 ఉపకులాలకు 15% రిజర్వేషన్ కేటాయిస్తూ ఈ కమిషన్ తీర్మానించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నిన్న క్యాబినెట్ సబ్ కమిటీ కూడా సమావేశం అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సబ్ కమిటీ కూడా ఆమోదం తెలిపింది. ఈ అంశాన్ని గవర్నర్ కూడా ఆమోదించడంతో దీనికి పొందాల్సింది. ఇంకా ఈ రోజు మరి కాసేపట్లో దీనికి సంబంధించిన షెడ్యూల్ 9 లో చేరుతూ జీవో రిలీజ్ చేయనున్నారు. మొదటి పత్రిని అయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన మొదటి పత్రిని సీఎం రేవంత్ రెడ్డికి అందజేయనున్నారు. తర్వాత నుంచి ఎస్సీ వర్గీకరణ నుంచి ఈ రోజు నుంచి అమలు కానుంది అని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్న సందర్భం కనబడుతుంది. ఇప్పటికైతే జనాభా 2011 ప్రకారమే ఈ ఫలాలు అందుతాయని చెప్పి వాళ్ళు చెప్తున్న సందర్భం అయితే ఉంది. మరొకసారి ఈ రోజు నుంచి అమలైనటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ పూర్తి స్థాయిలో విద్య, ఉద్యోగ, సామాజిక అన్ని అంశాల్లోనూ ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుందని చెప్పి వాళ్ళు చెప్పిన సందర్భం అయితే కనబడుతుంది. ఈ రోజు నుంచి 12 నోటిఫికేషన్లన్నిటికీ కూడా వర్గీకరణ ప్రకారమే ఫలాలు అందుతాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత కింద ప్రాధాన్యత బేస్ లోనే ఉద్యోగ ఫలితాలు కూడా కమిషన్ చూపించిన సందర్భం అయితే ఉంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి షమీం అఖ్తర్ నివేదికలో అన్ని సిఫార్సులను సబ్ కమిటీ కూడా ఆమోదం తెలిపింది. కేవలం క్రిమిలేయర్ కి సంబంధించిన ఒక సిఫార్సును మాత్రం సబ్ కమిటీ ఆమోదించలేదు. దీనికి సంబంధించి మిగతా అన్నిటి కూడా సబ్ కమిటీ ఓకే చెప్పిన సందర్భం అయితే కనబడుతుంది. నివేదిక ఇచ్చిన తర్వాత దాదాపుగా ఇటు షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన నేతలు కావచ్చు, మేధావులకు సంబంధించి దాదాపుగా 8,600కు పైగా వినతి పత్రాలు అందడము సంబంధించిన అభిప్రాయాలను సేకరించింది. దీని అన్నిటిని కూడా జోడిస్తూ వీళ్ళు ఎస్సీ వర్గీకరణ చేసిన సందర్భం అయితే కనబడుతుంది. మొత్తానికి గత కొంతకాలంగా దాదాపుగా 3 దశాబ్దాల పోరాటానికి ఈ రోజు కళ నెరవేరిందని చెప్పేది కేవలం దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ భవిత.